ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి ధ్వజమెత్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి కోనసీమ ముఖద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా వివిధ సమస్యలకు సంబంధించి స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఇసుక, మట్టి దోపిడీ, లిక్కర్ మాఫియా, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు, డిఎస్సి మోసాలతో అన్ని వర్గాల ప్రజలను కూటమి ప్రభుత్వం నయవంచన చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణంలో ఎంఆర్పీ రేట్లు మాత్రమే మరి అమ్మాలి. ఎవరైనా ఎంఆర్పీ రేట్లు అమ్మకపోతే వారి యొక్క లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి. అట్లాంటిది ఇవాళ ప్రభుత్వం పెట్టినటువంటి షాపుల్లోనే మరి ఏదైతే మరి ఎంఆర్పీ రేట్లకి అదనంగా 20 రూపాయలు మరి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 2 సంవత్సరాలు అయ్యింది. అంటే 40,000 రూపాయలు. అలాగే 2 సంవత్సరాలకి 50,000, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు. అందులో కేంద్ర ప్రభుత్వం చేస్తే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఇసుక ఉచితమే, కానీ ప్రజలకి అది అందరూ ద్రాక్ష. ఈరోజు మట్టి ఏదైతే రైతుకు పెట్టడంతో మట్టి తీసుకుంటే దాని మీద కూడా 200 రూపాయలు వసూలు చేసే కార్యక్రమం ట్రాక్టర్ల మీద. రైతు సొంత నల్ల మట్టి ఇది ఉందా? అటువంటి వారికి సంవత్సరానికి 4,000, నెలకి 4,000 చొప్పున మరి సంవత్సరానికి మరి 48,000. 2 సంవత్సరాలు ఏదైతే ధరలు పెంచేయడం వల్ల, విపరీతంగా కరెంట్ రేట్లు పెంచేయడం వల్ల, ధరలు పెంచేయడం వల్ల ఈరోజు సామాన్యులకు బతుకు మారవనుకుంటుంది. ఈ ప్రభుత్వంలో గ్యాస్ కనెక్షన్లు చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఏదైతే మీడియా ప్రభుత్వం చేసిన అరాచకాలు, అక్రమ ప్రభుత్వ పనితీరుపై అందరూ ఈ 2 ఏళ్ల కాలంలో పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజలను పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రీతం నేత చిల్లా జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ 4 మండల కొత్తపేట నియోజకవర్గం 4 మండలం నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని అలాగే ఎవరైతే రైతు పొలంలో ఉన్న నల్లమట్టి మరి అమ్ముకునే హక్కు రైతు ఉంటుంది. అటువంటి తరుణంలో నల్లమట్టి మీద కూడా మరి బండారు ఏజెంట్లు ప్రతి ఊరు వెళ్ళి అక్కడ 2 సందులు మరి వసూలు చేసే కార్యక్రమం కాదని అడుగుతున్నాం. ఇంకా లంకమట్టి సరే 12,000కు అమ్ముతూ ఉంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇటగబట్టి ఓనర్లు ఎత్తి మీద చెంగేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పటికన్నా వాళ్ళని కాపాడే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాం. మరి అలాగే ఆఖరిగా చెప్పేటువంటి మాట, ఏదైతే ఈ రకంగా ప్రతి హామీని నిలబెట్టకుండా ఇవాళ ఈ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా బుద్ధి చెప్పే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ